నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సీనియర్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మీకు పరిచయం అక్కర్లేదు, యూఆర్ క్వైట్ ఫెమిలియర్. గ్లూటారోజా అనే ప్రోడక్ట్ గురించి ఈరోజు మీతో కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో దీన్ని ఆల్రెడీ ఇది పరిచయమే ప్రజలకి, ఎంత ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది స్కిన్ మీద అనేది ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దీనికి సంబంధించి స్ట్రైట్ టు ద పాయింట్, ఈ సోప్ మేము వాడుతున్నామండి, కాకపోతే నేను యాజ్ ఎ హౌస్ వైఫ్ నేను ఇంట్లోనే ఉంటాను, పెద్దగా ఎండకి ఏమి ఎక్స్పోజ్ అవ్వను. సో మేము అయినప్పటికీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, లైక్ మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కానీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా? అప్పుడే ఇది ఇంకా ఎక్కువ ఎఫిషియెంట్ గా పనిచేస్తుందా అంటే వాట్ ఇస్ యువర్ ఆన్సర్ సార్? ఈ సోప్ సంబంధించిన గుడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నా కూడా ఇది వాడుతుంటే అనిమిన్ టోన్ కరెక్ట్ అవడం, చిన్న చిన్న పిగ్మెంట్స్ కరెక్ట్ అవడం, ట్యాన్ ఉంటే తగ్గిపోవడం, ఇట్లాంటివి ఓవర్ పీరియడ్ ఆఫ్ ఫ్యూ వీక్స్ 2 months వాడుతుంటే మంచి తేడా చూడడం అనేది అందరూ గమనిస్తున్నారు. 2-3 weeksలో నాకు తేడా రాలేదు అనేది కాకుండా, ఇది వాడేటప్పుడు మీరు ఎండలోకి వెళ్ళారు, ట్యాన్ అవుతారు కదా మీరైనా నేనైనా. సో అక్కడ ఎండ నుంచి ప్రొటెక్షన్ చేయడం అనేది, ఒక మంచి సన్ స్క్రీన్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను సోప్ వాడుతున్నాను, ఎండలో తిరుగుతున్నాను, బట్ నేను ట్యాన్ అవ్వనంటే ఇంపార్టెంట్, ఇట్స్ నాట్ పాసిబుల్. సో మీరు ఎన్నో సోపులు ఎన్నో రోజులుగా వాడుతున్న తర్వాత, ఇది మీరు ఒక 2-3 weeks వాడిన తర్వాత స్కిన్లో మంచి మార్పు అనేది గమనించడం మొదలవుతుంది. అలాగే ఇంట్లో ఉన్నారు, ఎల్లో లైట్స్ లేవు, వేడి సెగలేదు, ఎండ డైరెక్ట్గా తగలట్లేదు, అప్పుడు సన్ స్క్రీన్తో అవసరం లేదు. బట్ మాయిశ్చరైజర్ అనేది, జిడ్డు లేని మాయిశ్చరైజర్, కొన్ని మాయిశ్చరైజర్లు ఉంటాయి ప్యూర్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో, ఆ మాయిశ్చరైజర్ దీంతో పాటు కాంబినేషన్లో వాడుకోవడం. అలాగే ఎండకు వెళ్తున్నప్పుడు నానోజెల్ టెక్నాలజీతో ఉన్న సన్ స్క్రీన్స్ ఉంటాయి, పెద్ద జిడ్డు లేని, అది ఎండకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ వాడినా కూడా దాని మీద సన్ స్క్రీన్ కూడా పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా సన్ స్క్రీన్ కూడా పెట్టుకోవచ్చు. ఒకటేంటంటే మాయిశ్చరైజర్ అనేది న్యూట్రిఫై చేస్తుంది, హైడ్రేట్ చేస్తుంది, స్కిన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు రెస్ట్లో స్కిన్ ఉన్నప్పుడు ఇస్తుంటుంది. మార్నింగ్ నుంచి జరిగిన డ్యామేజ్ని అది కొంచెం కరెక్ట్ చేస్తుంది నైట్ పెట్టుకుంటే. అది ఇంట్లో ఉన్నప్పుడు మార్నింగ్ నైట్ పెట్టుకుంటే. అదే మార్నింగ్ టైం అనుకోండి, సోప్ వాడినా కూడా బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ అనేది వాడాలి కదా, లేకపోతే ఎండకు వేడికు ఎక్స్పోజ్ అయిపోయి నేను సోప్ వాడుతున్నాను బట్ నాకు మంచి రిజల్ట్స్ అనుకోకుండా, దీని రిజల్ట్స్ నిజంగా ఎంజాయ్ చేయాలంటే ఇది వాడుతూనే మాయిశ్చరైజర్ అనేది నైట్ టైం వాడడం, మార్నింగ్ సన్ స్క్రీన్ అనేది దీని కాంబినేషన్లో వాడుకోవడం మంచిది. రైట్. కొంతమంది అయితే చాలా చాలా హ్యాపీ దీంతో, ఇది యూజ్ చేస్తున్నామండి, వీసీ వండర్స్ అని అంటూ ఉంటారు. అటువంటి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటే ఇట్ ఫీల్స్ వెరీ హ్యాపీ వాళ్ళతో. నాకైతే బేసిక్గా నేను విన్నప్పుడు సంబంధం లేకపోయినప్పటికీ అదే వెరీ హ్యాపీ అన్నప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. కొంతమంది ఏమో సోగా ఉందండి అని అంటారు. టు బి ఆనెస్ట్, ఎందువల్ల అది జరుగుతుంది? స్కిన్ టైప్స్ ఆర్ డిఫరెంట్ అండి. డ్రై స్కిన్ ఉంటుంది, నార్మల్ స్కిన్ ఉంటుంది, ఆయిలీ స్కిన్ ఉంటుంది. అసలు గ్లూటారోజా కొంతమందికి పింపుల్స్ కూడా కంట్రోలింగ్ హెల్ప్ చేస్తుంది, యాక్నే కంట్రోల్ చేస్తుంది. దెర్ ఆర్ మెనీ ఇంగ్రీడియంట్స్ ఇన్ ఇట్. సో ఇందులో ఫ్రూట్స్, ఫ్లవర్స్, అలాగే మనకి రోజ్ పెటల్ ఎక్స్ట్రాక్ట్స్, రోజ్ వాటర్ ఎక్స్ట్రాక్ట్, పపాయ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్, అలాగే పోమగ్రానైట్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్, ఇలాంటివన్నీ అన్ని సోపుల్లో ఉండవు. ఆ సోపుల్లో అది ఉంటే కాస్ట్ కార్డ్ వాళ్ళు అమ్మలేరు. ప్లస్ దీంట్లో ఉన్నది గ్లూటాథయోన్, జాపనీస్ గ్లూటాథయోన్. సో ప్లస్ ఫ్రాగ్రెన్స్ అనే దానికి ఎసెన్షియల్ ఆయిల్ కలుపుతారు అందరూ, కానీ దీంట్లో ఎసెన్షియల్ ఆయిల్ కలుపుతారు. మామూలుగా ఫ్రాగ్రెన్స్కి వాళ్ళు ఏదో పర్ఫ్యూమ్ కలిపేస్తారు అందులో, దీంట్లో ఎసెన్షియల్ ఆయిల్ కలుపుతారు, అది కూడా రోజ్ ఫ్రాగ్రెన్స్. సో అటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్. సో బట్ ఏమవుతుందంటే, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కొంచెం డ్రైనెస్ కనపడడం, కొంతమందికి ఆయిలీ స్కిన్ వాళ్ళకి స్కిన్ బెటర్ అయినట్టుగా అనిపించడం, నార్మల్ స్కిన్ వాళ్ళకి బాగున్నట్టు అనిపించడం. సో అలాంటప్పుడు ఏంటంటే, కొంచెం డ్రైనెస్ నోటీస్ చేస్తే కనుక మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం, దీని కాంబినేషన్తో మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం. అలాగే మనం అనుకున్నట్టు ఎండలోకి వెళ్ళినా, వేడి దగ్గరికి వెళ్ళినా, సెగ దగ్గర ఉన్న సన్ స్క్రీన్ వాడటం. ఎన్నాళ్ళల్లో దీన్ని ఇంపాక్ట్ అనేది మనం చూడొచ్చు సార్? ఎనీ ప్రోడక్ట్, బీట్ హెయిర్ ప్రోడక్ట్ ఆర్ స్కిన్ ప్రోడక్ట్ ఆర్ ఎనీథింగ్, యాంటీబయాటిక్ లాంటివి అయితే 5 రోజుల్లో 6 రోజుల్లో పనిచేస్తాయి, కానీ ఇటువంటి ప్రోడక్ట్స్ అనేవి వాడుతున్నప్పుడు వారం మనం గమనిస్తూ ఉంటాం. కానీ అట్లీస్ట్ 1.5-2 months వాడేటప్పటికి దాని విషయం తెలిసాక, నాకు తెలిసినంత వరకు ఆ సోప్ వాడిన వాళ్ళు మళ్ళీ ఇంకో సోపు షిఫ్ట్ అవ్వడం నేను చూడలేదు. ఓవర్ ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నానని కాదు, కానీ చాలామంది ఇప్పుడు యూఎస్ వెళ్తుంటారు, కొంతమంది ఇన్ని సోప్స్ తీసుకెళ్ళి కొంతమంది గిఫ్ట్గా ఇవ్వడం చేస్తుంటారు. దిస్ ఇస్ ట్రూత్.
అది నిజమే. ఓకే. సో, బట్ ఏంటంటే అన్‌ఫార్చునేట్‌గా దీంట్లో చాలా హ్మ్. డూప్లికేషన్స్ నా రావడం అవుతాయి. క్వెషన్ కూడా అదే. హ్మ్. మార్కెట్‌లో ఇదే సేమ్ ఇలానే అనిపిస్తుంది. ఇదే అనుకుంటాం మనం. హ్మ్. కొనేస్తున్నారు. కామర్స్‌లో కూడా ఇవి దొరుకుతున్నాయి ఫేక్‌వి. ఎగ్జాక్ట్‌లీ. డూప్లికేషన్ అనేది జరుగుతుంది. Hmm. ఎలా ఐడెంటిఫై చేయాలి ఒరిజినల్ ఏది లేకపోతే డూప్లికేట్ ఏది? ఎలా వస్తుందంటే హ్మ్. ఈ పింక్‌నెస్‌లో డార్కర్ లైటర్ ఉంటుంది. ఓకే. ఈ ఫ్లవర్స్‌లో కొంచెం పెద్దగా చిన్నగా ఉంటాయి. ఓకే. కానీ దానికి ఈ హోలోగ్రామ్ ఉండదు. Hmm. ఈ హోలోగ్రామ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. శ్రీరూప్ ది హోలోగ్రామ్ ఉంటుంది. Hmm. అలాగే ఇక్కడ ప్రిజ్మాస్ లోగో ఉంటుంది. ఓకే. అలాగే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్డ్ బై అనేది శ్రీరూప్‌తో పాటు Hmm. శ్రీరూప్ కాస్మెటికల్స్ ఉంటుంది. హ్మ్. అలాగే మార్కెటెడ్ బై ప్రతిదీ క్లియర్‌గా ఉంటుంది. రైట్ సార్. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే Hmm. ఇలా ఓపెన్ చేశాక Hmm. దిస్ ఇస్ ద ఇన్నర్ ర్యాపర్. Hmm. లోపల ఏం చేస్తున్నారు తెలుసా? Ah. ట్రాన్స్పరెంట్ దాంట్లో హ్యాండ్ మేడ్ సోప్ Oh. ₹10 తయారవుతుంది. అటువంటి సోప్ పెట్టేసి Crazy. పెట్టేసేసి Hmm. దాన్ని డూప్లికేట్. ఎందుకంటే దీనికి ఉన్న పేరు గ్లూటారోజా సోప్కి ఏం చేశారంటే గుల్టా రోజ్, Ah. గ్లుట్ రోజ్, అలా పేరు. గ్లుట్ రోజ్ అలాగా రకరకాల దగ్గరగా పెట్టి అయితే జనం ఏంటంటే కొనుక్కునేటప్పుడు ఈ చిన్న జాగ్రత్త పాటిస్తే 100% డూప్లికేట్ కొనరు. లోపలికి వచ్చేటప్పటికి సోప్ అనేది ఇట్లా ఉండడం జరుగుతుంది. దీని మీద కూడా ఈ Logo. స్టార్తో పాటు ప్రిజ్మాస్ బి అనే లోగో Logo. ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద కలర్ ఆఫ్ ద సోప్. బ్యాచ్ని బట్టి ఒక్కొక్కసారి కొంచెం చిన్న కలర్ వేరియేషన్ రావచ్చు తప్ప Hmm. దిస్ ఈస్ యాక్చువల్ సోప్. Right. ద ఫ్రాగ్రెన్స్ ఎక్కడి నుంచే రోజ్ ఫ్రాగ్రెన్స్ వస్తోంది. వస్తుంది. Right. దట్ ఈస్ ఇట్. దిస్ ఈస్ ద రియల్ గ్లూటారోజా సోప్. రైట్. ఎక్కడెక్కడ దొరుకుతాయి సార్? సాధారణంగా ప్రిజ్మాస్ బ్యూటీ వెబ్సైట్లో అయితే డైరెక్ట్గా దొరుకుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో సరస్వతి మాల్, ఏఎంబి మాల్ అంటారు, అందులో ఎస్కలేటర్ పక్కన సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ప్రిజ్మాస్ బ్యూటీ స్టోర్లో దొరుకుతుంది. అలాగే జూబ్లీస్ రోడ్ నెంబర్ 54లో ప్రిజ్మాస్ బ్యూటీ సెకండ్ ఫ్లోర్లో ఉంది, శ్రీరూప్ బిల్డింగ్లో, అక్కడ దొరుకుతుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని ఏరియాస్లో దొరుకుతుంది. కానీ ఈవెన్ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. కానీ కొనుక్కునేటప్పుడు ఈ డూప్లికేషన్ కూడా అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. అదే అక్కడే ఎక్కువ ఉన్నాయి. ఈ కామర్స్లో చాలా ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఈ జాగ్రత్తలు చూసుకుని కొనుక్కోవాలి. దట్ ఈస్ ఆల్. ఇక చాలా మందికి ఉన్న ఒక హ్యాబిట్ ఏంటంటే పింపుల్ ఎక్కడైనా ఫేస్ లో కనిపించిందంటే ఇక నిద్ర పట్టదు, దాన్ని పాప్ చేసేయాలి. పాప్ చేశాక నేను నిద్ర పడదు. ఈ పాప్ చేసిన పింపుల్స్ డెఫినెట్ గా ఒక్కొక్కసారి అవి స్కార్స్ కింద మారిపోతూ ఉంటాయి, చాలా కాలం అలా ఉండిపోతూ ఉంటాయి. వాటిని కూడా అడ్రస్ చేస్తుంది అయితే. అంటే గొంతులా పడిపోయిన స్కార్స్ ఇదేం చేయలేదు, కానీ బ్లాక్ స్పాట్ లో పడింది అనుకోండి, అది ఐరన్ సల్ఫైడ్ డిపాజిట్ అన్నమాట. పింపుల్ బ్రేక్ అయ్యాక లోపల బ్లడ్ నుంచి ఐరన్ సల్ఫైడ్ డిపాజిట్ అనేది ఉంది. అది ఎప్పుడైతే కొంచెం స్టీమ్ పడుతూ ఈ సోప్ వాడితే కనుక ఐరన్ సల్ఫైడ్ డిపాజిట్ కూడా లైటన్ అయిపోవడం, ఆ బ్లాక్ స్పాట్ కూడా లైటన్ అయిపోవడానికి హెల్ప్ అవుతుంది. బట్ దేనికైనా కొంచెం టైం పడుతుంది. ఇన్స్టెంట్ మ్యాగీ లాగా పనిచేయదు. అది యాంటీబయాటిక్ కాదు కదా. ఎగ్జాక్ట్లీ. యాంటీబయాటిక్స్ వాడితే డెఫినెట్ గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. యాంటీ ఏజింగ్ కి ఏమైనా ఉపయోగపడుతుందా సో? వన్ థింగ్, దీంట్లో ఉన్న ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్స్ తో పాటు పపాయ ఎక్స్ట్రాక్ట్ ఉంది, పోమగ్రానైట్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి స్కిన్ యాంటీ ఏజింగ్ కి, బాడీ యాంటీ ఏజింగ్ ఉపయోగపడతాయి. ఇది స్కిన్ మీద వాడేది కాబట్టి దీనికి డెఫినెట్లీగా స్కిన్ మీద ఇండైరెక్ట్గా యాంటీ ఏజింగ్ ఉపయోగపడుతుంది. మీ స్కిన్లో ఆ షైన్, ఆ బ్రైట్నెస్ వాడుతుంటే ఎందుకు వస్తుంది అంటే దాంట్లో ఇప్పుడు ఇంత సాఫ్ట్నెస్ తగులుతుంది అంటే దాంట్లో ఆ సాఫ్ట్నెస్ ఇచ్చే మాయిశ్చరైజర్తో పాటు కొంచెం కొలాజిన్ పెప్టైడ్ కూడా ఉంటుంది. సో ఆ రకంగా కూడా ఉపయోగపడుతుంది. కలర్ డిస్క్రిమినేషన్ అనేది ఉంది ఎక్కడైనా, ప్రపంచం అంతటా ఉంది, ఇక్కడ అని చెప్పక్కర్లేదు. అయితే ఏదో తెల్లగా ఉంటే అందంగా ఉంటామన్న ఫీలింగ్ లో ఉంటారు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎండ్ ఆఫ్ ది డే షైన్ ఉండాలి, గ్లో ఉండాలి, లైఫ్ ఉండాలి స్కిన్ లో. సో మరి ఈ కలర్ కి సంబంధించి చాలా మంది ఏమనుకుంటారంటే ఈ సోప్ వాడేసేయండి ఇట్లా తెల్లగా అయిపోండి అని అనుకుంటుంటారు. సో దాని గురించి ఒకసారి చెప్పండి డాక్టర్. ఇది వాడుతుంటే స్కిన్లో ఉన్న డల్ టోన్ అనేది తగ్గడం, బ్రైటర్గా అనిపించడం, అన్ఈవెన్ టోన్ ఏది ఉంటే కరెక్ట్ అవ్వడం, చిన్న చిన్న ట్యాబ్స్ లాంటివి ఉంటే తగ్గడం, ఒక ఈవెన్నెస్, ఒక బ్రైటర్ టోన్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ అట్లీస్ట్ 1.5-2 months వాడుకుంటే, అది వాడేటప్పుడు బయటికి వెళ్ళినప్పుడు డ్యామేజ్ కాకుండా చూసుకుని, ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం ఏంటంటే నైట్ టైం మాయిశ్చరైజర్ వాడుకుని, ఇన్ని చేసినా చాలామంది ఏం చేస్తారంటే డైటింగ్ చేస్తుంటారు. డైటింగ్ చేసేటప్పుడు మీ బాడీలో కొలాజిన్, వైటమిన్స్, మినరల్స్ డెఫిషియన్సీస్ వచ్చినప్పుడు
సోప్ ఎంత బాగా పనిచేసినా మీ ఫేస్లో గ్లో ఎక్కడి నుంచి వస్తుంది? True. సో దర్ ఆర్ ప్రాక్టికల్ థింగ్స్ విచ్ వన్ షుడ్ ఆల్వేస్ నోటీస్, విచ్ వెన్ ఇట్ ఈస్ నార్మల్ and nutrified by some moisturizer or something with a good healthy food, this will show its difference. అది చాలా ఇంపార్టెంట్. సో గుడ్ న్యూట్రిషన్, గుడ్ వాటర్ ఇంటేక్ తో పాటు మిగతా సోపులు కాకుండా వాటితో పాటు దీన్ని పోల్చి ఇది వాడి చూడండి, ఈ డిఫరెన్స్ తెలుస్తుంది. ఆన్ దట్ నోట్, న్యూట్రిషన్ వాల్యూ ఉన్నటువంటి ఫుడ్ ఎంతవరకు మనం తీసుకుంటున్నాం అని అంటే అది ప్రశ్నార్థకమే అవుతుంది. మరి ప్రిజమ్స్ నుంచి ఏమైనా సప్లిమెంట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఫ్యూచర్లో? యాక్చువల్గా వేరే డిఫరెంట్ సప్లిమెంట్స్ ఆఫ్ కొలాజిన్, అలాగే స్కిన్ బ్రైట్నింగ్ సంబంధించి గ్లూటథయోన్తో పాటు రకరకాలటువంటి ఆల్రెడీ ఇన్ ద పైప్ లైన్. అది ఎప్పుడైతే మనం ఇన్నర్గా ఇంటేక్ చేయడం కానీ, ఒక నాలుగు కింద స్ప్రేలా చేయడం కానీ, లేకపోతే ఇంటేక్లా తీసుకోవడం కానీ జరిగినప్పుడు బాడీలోకి అబ్జార్బ్ అయ్యి బ్లడ్లోంచి చేంజ్ వచ్చి లోపల నుంచి మనకి స్కిన్కైనా, హెయిర్కైనా, నెయిల్స్కైనా అన్నిటికీ చేరినప్పుడు దాని ఎఫిషియన్సీ కనపడుతున్నప్పుడు ఇది అది కలిసి వాడితే కనుక దట్స్ ఎ డెడ్లీ కాంబినేషన్. డెఫినెట్లీ వండర్ఫుల్ కాంబినేషన్. రైట్ సార్. సో గ్లూటా రోజా అనేది డెఫినెట్గా వండర్స్ని క్రియేట్ చేస్తుంది అనేది వాళ్ళకు ఆల్రెడీ తెలిసినటువంటి ఒక విషయం. కానీ ఇంకా బోల్డ్ అని మిత్స్ ఉన్నాయి, ఎక్కడ కరెక్ట్గా దొరుకుతుందో ఇంకా తెలియనటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ఎక్కడ దొరుకుతుంది అనేది ఇంత క్లారిటీగా చెప్పారు కాబట్టి డెఫినెట్గా ఆర్డర్ చేయండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్తే.